నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. విదేశీ ఉద్యోగులకు అమెరికా గడ్డపై ఛాన్స్ లేదు, H1B వీసాలు ఇచ్చేది లేదు, ఉద్యోగాలన్నీ అమెరికన్లకే అంటూ ఇటీవల రెచ్చిపోయిన డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు యూటర్న్ తీసుకున్నారు. H1B వీసాలు ఇస్తామని, ప్రపంచంలోని ప్రతిభావంతులను వేలాది మందిని అమెరికాకు ఆహ్వానిస్తామని, వారి నైపుణ్యాన్ని అమెరికన్లకు నేర్పిస్తామని యుఎస్ ప్రెసిడెంట్ అంటున్నారు. ఇంతలో ఎంత మార్పు అని సంబరపడుతున్నారా? ట్రంప్ యూటర్న్ వెనుక విదేశీ గానాన్నే వినిపించడం విశేషం. నిజానికి విదేశీయుల ప్రవాహాన్ని అడ్డుకోవడంతో అమెరికాలోని కంపెనీల్లో నిపుణుల కొరత ఏర్పడింది, ఉత్పత్తి దెబ్బతింది. దీంతో ప్రెసిడెంట్పై అమెరికన్ పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. అమెరికా అభివృద్ధికి విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని సూచించారు. దీంతో అమెరికా సౌదీ పెట్టుబడుల ఫోరంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు ఉందన్నారు. యుఎస్లో భారీ సంఖ్యలో పరిశ్రమలను నెలకొల్పుతామని, $1 బిలియన్ కొద్దీ పెట్టుబడులు పెట్టి నిపుణులు లేకుంటే విజయం సాధించలేమని అంగీకరించారు. అందుకే ఆ కంపెనీల్లో ప్రతిభావంతులైన విదేశీయులను తీసుకుంటామని, వాళ్ళను ఆహ్వానించకుంటే తాము విజయం సాధించలేమని అంగీకరించారు. వాళ్ళు అమెరికన్లకు నైపుణ్యం నేర్పించిన తర్వాత వాళ్లకు చెక్ పెడతామని వివరించారు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని ట్రంప్లో ఇంతలో ఎంత మార్పు అని ప్రపంచం ముక్కును వేలేసుకుంటోంది.